బాలశౌరి రీసెంట్‌గా ఒక బలంగా వినిపిస్తున్న పేరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా చక్కర్లు కొడుతున్నటువంటి పేరు. మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి గారు రీసెంట్‌గా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి, జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాను అని చెప్పి ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే ఆయన గత కొద్ది రోజులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో టచ్‌లో ఉన్నారు. రాజీనామా చేస్తారు, జనసేన పార్టీలోకి వస్తున్నారు అని చెప్పి చాలా వార్తలైతే వచ్చాయి గానీ, ఆయన ఎప్పుడు బయటకు వచ్చి చెప్పలేదు. కాకపోతే మొన్న పండగకి ముందు కొద్దిగా అంటే సంక్రాంతికి ముందు మాత్రం ఒక విషయాన్నైతే ఆయన డైరెక్ట్‌గా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే నేను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరి ఆయనతో పాటు వర్క్ చేయటానికి నేను రెడీ అవుతున్నాను అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంటే ఒక్కొక్కళ్ళుగా అటు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ కూడా చాలామంది బయటకు వచ్చేస్తున్న పరిస్థితి మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి అటు ఆహ్, పార్థసారథి గారు కావచ్చు, అంతకుముందు గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తులకు కూడా టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా బయటకొచ్చి బాధపడిన పరిస్థితి. అలా కాకపోతే కొంతమంది ఇలా బయటకు వచ్చేసి వేరే పార్టీ వైపు చూస్తున్నారు చాలామంది. అందులో భాగంగా బాలశౌరి గారు కూడా ఒక ఎంపీగా అంటే సిట్టింగ్ ఎంపీగా ఉండి చాలా బలంగా అంటే వివాదరహితుడిగా ఉన్నటువంటి ఆయన ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలని కలుపుకొని ముఖ్యంగా ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఇమేజ్‌ని సంపాదించుకున్నారు. సెపరేట్ ఓట్లను ఆయన అక్కడ క్రియేట్ చేసుకున్నారు మచిలీపట్నంలో. సో, ఆయనకున్నటువంటి మంచి పేరు కావచ్చు, లేదంటే ఆయనకున్నటువంటి మంచి ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ కూడా రేపొద్దున జనసేన పార్టీలో జాయిన్ అయ్యి, ఆయన గెలుపుకి మంచి అవకాశం ఆయనకి ఇంకా ఎక్కడ సీట్ ఇస్తారు ఏంటి అనేది జనసేన పార్టీ కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆయన చేరిక మాత్రం జనసేన పార్టీకి చాలా బలంగా ఉపయోగపడుతుందని మాత్రం చాలామంది అనుకుంటున్నారు.